హలో క్రియేటివ్ పీపుల్, మీ క్రియేటివిటీకి సరికొత్త టిప్స్ తో మీ ముందుకు వచ్చేసింది క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈ రోజు మళ్ళీ మన ఛానల్లో సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. మీరందరూ కూడా మీ కామెంట్స్ తో లైక్స్ తో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి నేను ఒకదాన్ని హ్యాపీగా ఉంటే సరిపోదు కదా, మీరు కూడా హ్యాపీగా ఉండాలనేసి నేను ఇవాళ సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి 1000 రూపీస్, సెకండ్ ప్రైజ్ విన్నర్ వచ్చేసి 500 రూపీస్. మీరే ఆ లక్కీ విన్నర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ కరెక్ట్గా అర్థమవుతాయి. ఈరోజైతే మనం గోధుమ పిండితో ఇలా గ్లాస్లో బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. దీనికోసం అయితే మనం ఇక్కడ మైదా కానీ, ఎగ్స్ కానీ, మౌల్డ్స్ కానీ, ఈస్ట్ కానీ ఏమి యూస్ చేయడం లేదు. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదు. చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. మీకు ఒకవేళ మైదా కనుక ఇష్టం లేకపోతే ఇలా గోధుమ పిండితో తయారు చేసుకోండి, హెల్తీగా చాలా బాగుంటుంది. వైట్ బ్రెడ్ కావాలనుకుంటే మాత్రం ఇదే ప్లేస్లో మైదా యూస్ చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా కానీ ఇలా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఏ ఐటెం బేక్ చేసినా కానీ ముందుగా కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది ప్రీహీట్కి పెట్టేసి మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా ఇలా ఒక వైర్ స్టాండ్ పెట్టి ఏదైనా కానీ ఒక ప్లేట్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ కానీ శాండ్ కానీ ఏం యూస్ చేయడం లేదు. ఈ మూతకు ఉన్నటువంటి రబ్బర్ని అయితే తీసేయాలి, ఎందుకంటే మనం ఎక్కువసేపు బేక్ చేస్తాం కాబట్టి అది కరిగిపోయే అవకాశం ఉంది. సో రబ్బర్ అయితే తీసేయాలి. తర్వాత విజిల్ని కూడా యూస్ చేయకూడదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం పిండిని తయారు చేసుకుందాం. ఈ కప్తో నేను గోధుమ పిండి 3 కప్స్ తీసుకున్నాను. ఏ బేకింగ్ ఐటెం చేసినా కానీ పిండిని ముందుగా జల్లించుకోవాలి, అలా అయితేనే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా అంటే 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా 1 స్పూను చక్కెర పొడి పౌడర్ షుగర్ యాడ్ చేసుకున్నాను. 1/2 స్పూను వంట సోడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1.5 స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. కేక్స్లో యూస్ చేస్తాం కదా, ఈ బేకింగ్ పౌడర్ని 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చెప్పాను కదా, పిండిని అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. అలా చేయడం వల్ల ఆ పిండిలోకి ఎయిర్ ఎంటర్ అయ్యి కేక్స్ కానీ, బన్స్ కానీ, బ్రెడ్ కానీ చాలా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనము మజ్జిగతో కలుపుకుంటున్నాము. దీనికోసం నేను 4 నుంచి 5 చెంచాల వరకు పెరుగు తీసుకొని, మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ యాడ్ చేశాను. అంటే చాలా పల్చటి మజ్జిగ తయారు చేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. అది కూడా చపాతి పిండిలాగా కాకుండా ఇలా జస్ట్ చాలా సాఫ్ట్గా సున్నితంగా కలుపుకోవాలి. అరచేత్తో కాకుండా జస్ట్ ఇలా 5 వేళ్లతో కలిసేలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలిపినట్టయితే బ్రెడ్ సరిగ్గా పొంగదు. ఇక్కడ నేను తీసుకున్నటువంటి గోధుమ పిండి క్వాంటిటీకి మజ్జిగ కరెక్ట్గా సరిపోయింది. కొలతలు అయితే ఇలాగనే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, పిండి కలుపుతుంటే చేతికి అంటుకుంటుంది. సేమ్ ఇలాగే ఉండాలి. పిండి అస్సలు గట్టిగా ఉండకూడదు, ఇలా జోరుగా చేతులకు అంటుకునేలాగా ఉండాలి. ఫైనల్గా ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పైన అప్లై చేయడం కాదు, అంతా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తొందరగా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మౌల్డ్స్ లేకుండా అని చెప్పాను కదా, ఇలా గ్లాసెస్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో కొంచెం ఆయిల్ అప్లై చేసినట్టయితే బ్రెడ్ అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో పిండిని 1/4 భాగం వరకు మాత్రమే వేయాలి. ఫుల్గా వేసినట్టయితే బ్రెడ్ పొంగుతుంది కాబట్టి గ్లాస్లోంచి బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇలా 3/4 వరకు వేసినట్టయితే కొంచెం పొంగినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే మిగిలిన గ్లాసులన్నిటినీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం తెల్ల నువ్వులు కనుక జల్లించినట్టయితే సేమ్ బ్రెడ్ మార్కెట్ స్టైల్ లాగే కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పిండి మిగిలింది. సో నేను ఇంకొక గ్లాస్లో కూడా ఫిల్ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ 4 గ్లాసులను కూడా ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి కుక్కర్లో 25 నుంచి 30 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బేక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అన్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫ్లేము. ఒక్కొక్క కుక్కర్ ఒకలాగా ఉంటుంది కదా, సో 25 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నాకైతే కంప్లీట్గా 35 మినిట్స్ పట్టింది. చూడండి, నైఫ్ గుచ్చి చూసినట్టయితే చాలా క్లియర్గా వచ్చింది.
అసలు కలర్ చూడండి ఎంత బాగొచ్చింది. చాలా చాలా కలర్ఫుల్గా, సాఫ్ట్గా, ఫ్లఫీగా వచ్చింది. గోధుమ పిండితో తయారు చేశారంటే అస్సలు నమ్మరు. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి కనుక రాసినట్టయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా కొంచెం షైనీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే గ్లాస్లోంచి తీసేయాలి. 1 మినిట్ కంటే ఎక్కువగా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే వేడికి గ్లాస్లో ఆవిరిలాగా వచ్చేసి బ్రెడ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక నైఫ్తో సైడ్స్ని ఇలా నిదానంగా కదిలిస్తూ దాన్ని డీమోల్డ్ చేసుకోవాలి. గ్లాస్ అయితే చాలా చాలా వేడిగా ఉంది. సో ఏదైనా క్లాత్ ఉపయోగించి దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగొచ్చింది. చాలా చాలా కలర్ఫుల్గా, సాఫ్ట్గా వచ్చింది. అది కూడా అవెన్ లేకుండా, మైదా లేకుండా, ఎగ్స్ యూస్ చేయకుండా, ఈస్ట్ లేకుండా, ఫర్మెంటేషన్ చేయకుండా ఇన్స్టంట్గా తయారు చేసుకున్నాము గోధుమ పిండితో. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ అసలు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూడండి, నేను ఒకసారి దీన్ని కట్ చేసి చూపిస్తాను లోపల ఎలా వచ్చింది. పైన అయితే చాలా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా పైన డార్క్ కలర్ వస్తేనే బ్రెడ్ లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. మనం ఇందులో 1 స్పూన్ చక్కెర పొడి కూడా వేసాం కదా, సో చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, హోల్స్ లాగా ఎంత బాగొచ్చింది బ్రెడ్. మనకి ఇందులో ఇష్టమైతే 2 చెంచాల పాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్.